నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పి గ్రౌండ్ నందు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలోని పుణ్యక్షేత్రాలలోని జ్యోతిర్లింగాల నమూనాలను భక్తులు ఒకే చోట దర్శించుకునేలా ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓం శాంతి. బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారు చక్కగా ద్వాదశ జ్యోతిర్లింగాలను ఇక్కడ ఏర్పాటు చేసి మహాశివరాత్రి పర్వదినాన చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం అక్కయ్యలు రాధిక అక్కయ్యకు, నరసరావుపేట నుండి వచ్చినటువంటి అరుణ అక్కయ్య గారికి, అలాగే ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిసిసిబి చైర్మన్ మక్కెన గారికి, వచ్చినటువంటి పట్టణ ప్రముఖులకు, భక్తులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఇక్కడ ద్వాదశ లింగాల్లో అన్ని కూడా ఇక్కడే ఒక అనుభూతి కలిగించే విధంగా చక్కటి ఏర్పాట్లు చేశారు. వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి రాధిక అక్కయ్య గారికి, అరుణ అక్కయ్య గారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే దీనికి విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కూడా ఇచ్చి జిల్లాలో ఉన్న అక్కయ్యలు కూడా కొంతమందిని ఇక్కడ పిలిచి టౌన్ లో, గ్రామాల్లో కూడా ఒక విస్తృత మైక్ ప్రచారం చేస్తే అందరికీ దీని గురించి అవగాహన వస్తుంది. వారం ముందు నుండే కొంచెం పేపర్స్కి ఇవ్వడము, న్యూస్ లో చెప్పడము, ఇవన్నీ ఉంటే అందరికీ ఒక మంచి అవగాహన వస్తుంది. ఆ పరమాత్మ మనం ఆనందంగా ఉండాలంటే మనలో ఉన్నటువంటి ఒక బలహీనతో, కోపమో ఇలాంటివి వదిలిపెడితే మనం ఆనందంగా ఉంటాం. అలా దేవుడు ప్రతి శివరాత్రికి మనల్ని మరింత శక్తివంతులుగా చేయాలి, ఆనందంగా ఉంచాలని ఆ పరమేశ్వరుడు కోరుకుంటాడు. ఈ రోజు నాకు అక్కడ దేవుడిని అడుగుతూ అక్కడ మనం ఏమి వదిలేయాలనేది అక్కడ వేస్తే దేవుడు క్రోధాన్ని వదిలిపెట్టమన్నాడు, చింత వదిలిపెట్టమన్నాడు. ఆ విధంగా దేవుడు ఇచ్చినటువంటి దాన్ని తప్పనిసరిగా ఆచరణలో పెట్టేదానికి ప్రయత్నం చేసి సంతోషంగా ఉండే జీవితాన్ని కోరుకుంటూ పరమాత్ముడి యొక్క సందేశాన్ని పాటిస్తానని సందర్భంగా తెలియజేస్తూ బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం యొక్క జ్ఞానాన్ని ఈరోజు ప్రజలందరికీ, భక్తులందరికీ అందిస్తున్నటువంటి అక్కయ్యలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మరింత పెద్దగా దీన్ని విస్తరింపజేయాలని చెప్పేసి కోరుకుంటూ వచ్చిన భక్తుల కొన్ని ఇష్టమైన వాళ్ళ ఫోన్ నంబర్లు ఇవి కూడా డేటా కలెక్షన్ కూడా ఉంటే మళ్ళీ వాళ్ళకి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని కూడా అందిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్కయ్యలకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు చిన్నారులందరూ కూడా పరమేశ్వరుడు, వినాయకుడు, పార్వతీదేవి అలాగే కుమారస్వామి రూపంలో మన చక్కగా మనకి కనిపించినటువంటి చిన్నారులకి ఒకసారి చప్పట్లు కొట్టి హృదయపూర్వక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్కయ్యలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ. వినుకొండ పట్టణంలోని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో సోమవారం విద్యార్థుల కోలాహలంతో సందడిగా మారింది. రానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో అత్యున్నత ఫలితాలు సాధించాలని కాంక్షిస్తూ వినుకొండ విశ్వసాయి కళాశాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చిలంకూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న కళాశాల డైరెక్టర్లు ఎడవల్లి, పావని, శ్రీవల్లిలను మరియు యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులందరూ స్టేట్ ర్యాంకులు సాధించాలని, ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లతో పాటు దేవస్థానం కమిటీ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు గజవల్లి నాగపవన్ కుమార్, అప్పలరాజు, అన్నా వెంకటేశ్వర్లు, అచ్యుతమోహన్, బేరం రామారావు మరియు ఆలయ ప్రధాన అర్చకులు నారాయణం, ఆనందాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వినుకొండ విలవేల్పైనటువంటి శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మనందరికీ కలగాలని, పరీక్షల్లో మీరు ఉత్తమమైనటువంటి ర్యాంకులు, మార్కులు సాధించాలి అనే ఉద్దేశంతో మన గుంటి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలని కమిటీ వారి సహకారంతో, దేవాదాయ శాఖ వారి సహకారంతో, దేవాలయ అర్చకులచే కూడా విశేష పూజలు నిర్వహించడం జరిగింది. గుంటి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వల్ల
గతంలో వచ్చినటువంటి ర్యాంకులు మార్కుల కంటే ఉత్తమమైనటువంటి మార్కులు మీరందరూ సాధిస్తారని ఆ స్వామి ఆశీస్సులతో కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దేవాలయ కమిటీ వారికి, అర్చకులకి, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామివారికి మరొక్క మారు నమస్కారం చేసుకుంటూ ఉన్నాం. పురప్రముఖమైనటువంటి విశ్వసాయి జూనియర్ కళాశాల నుంచి విద్యార్థులందరూ స్వామివారి దర్శనానికి వచ్చి వారి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణంగా వీళ్ళందరూ సకల విద్యలు, ఉన్నత విద్యలు అభిష్టించాలని ఆ గుంటాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఫల సిద్ధిరస్తు అని ఆశీర్వచనం పలుకుతూ ఆ గుంటాంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఆ విశ్వసాయి జూనియర్ కాలేజ్ స్టాఫ్ వారికి, అలానే సంస్థ యజమానులకి, విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ బాగా చదివి విద్యార్థి దశలో బాగా అన్ని రకాలుగా మీరు కాలేజీలో అన్ని నేర్చుకొని గురువుల ముఖంగా మరలా మీరు మరీ పై స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు అధిక ఆదాయం కల్పించవచ్చునని, ఆ దిశగా వ్యవసాయ శాఖ ఉద్యోగులు పనిచేయాలని ప్రభుత్వ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సూచించారు. వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులు ఉద్యోగులతో సోమవారం తన కార్యాలయం నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ జీవి మాట్లాడుతూ తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందడానికి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం చాలా అవసరమన్నారు. గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉద్యాన పంటల సాగు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలో పండ్ల తోటల సాగుకు సారవంతమైన భూములు ఉన్నాయని, బోర్లు, బావులు, నీటి వనరు ఉన్న భూముల్లో ఉద్యాన పంట సాగుకు రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. పండ్ల తోటలు, కూరగాయలు, పూల తోటల సాగుకు ప్రభుత్వం ఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా రాయితీలు అందిస్తుందని, మొక్కలు, డ్రిప్ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందజేస్తూ ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచి క్షేత్రస్థాయిలో ఉద్యాన పంట సాగును పెంచే విధంగా పనిచేయాలన్నారు. ఆయన ఎంత సంపాదిస్తే నాకే, ఆ జీతం నాకు వచ్చిన, నేను 500 మంది రైతుల్ని నేను బాగు చేస్తున్నా, వాళ్ళ ధనవంతులు చేస్తున్నా, ఇది వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇది 1000 కోట్లు ఉన్నాయని కూడా చేయలేకపోతున్నారు, మీరు చేస్తున్నారు. అది మీరు ఈ రకంగా గర్వపడాల్సింది, ఛాలెంజ్గా ఫీల్ అవ్వాల్సింది, మీరు జీవితంలో మీకు సంతృప్తినిచ్చేది అది. సో ఆ ఆనందం అనుభూతి పొందటం నేర్చుకోండి. ప్రతి రైతు చేత మీరు వేయించినప్పుడు మిమ్మల్ని మీరు అభినందించుకోండి, దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పండి. అర్థమైందా? ఇంతమంది 100 కుటుంబాల్లో జీవితాల్లో వెలుగులు నింపేది, వాళ్ళ ధనవంతులుగా చేసేది, వాళ్ళ ఆర్థిక ప్రగతి పెరగటానికి మీరు చేస్తున్నటువంటి కృషి, అది దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత. దాన్ని బాగా చేసినందుకు మీరు సంతోషపడండి, గర్వపడండి. మీకు దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. రేపు మీ పిల్లలు ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, పెద్ద కోటీశ్వరులు అవ్వచ్చు మీ పిల్లలు, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ వల్ల మీ కుటుంబానికి బ్లెస్సింగ్స్ వస్తాయి. సరే, మన వినుకొండని స్టేట్లోనే ఒక బెస్ట్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతాం. దానికి మీరు సిద్ధమా? ఆర్ యూ రెడీ? గట్టిగా చెప్పాలా? ఆర్ యూ రెడీ? చెయ్యొచ్చు, చెప్పండి అందరూ. ఆర్ యూ రెడీ? గుడ్. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఏ మండలం కా మండలం సెకండ్ ప్రైజ్ 60,000, థర్డ్ ప్రైజ్ 40,000, అలాగే టాప్ 10కి 20,000 కన్సలేషన్. మళ్ళీ అంటే ఫస్ట్ సెకండ్ మిస్ అయ్యారనుకోండి, కనీసం కన్సలేషన్ 20,000 అయినా కొంతమందికి ఇద్దామని ఆలోచన. మొత్తం ఎంతమంది? 56లో 10+3 13 మెంబర్స్కి వస్తాయండి. ఆ 13లో నేను ఉంటాను అనేవాళ్ళ చేతులు ఎత్తండి. అలాగే నేను ఉండలేనేమో అన్నట్టు నిలబడండి. నేను చాలా సహాయం చేస్తున్నాను వీళ్ళకి, నా వల్ల వీళ్ళకి మేలు జరుగుతుంది నా జాబ్ వల్ల అని ఒక ఆనందం, అనుభూతితోటి, హ్యాపీనెస్తో పనిచేయండి ప్రతి నిమిషం కూడా. టాయిలెట్ కు వెళ్లిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. లోపలికి వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు తెరిచి చూడగా ఆయన అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు పెదకల్చర్ల గ్రామానికి చెందిన
వంటేరు పుల్లయ్య అని పోలీసులు గుర్తించారు. వృత్తిరీత్యా వ్యవసాయ రైతు అయిన పుల్లయ్య టాయిలెట్ కు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారని పోలీసులు తెలిపారు. వినుకొండలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం భక్తులు జాగారం చేస్తూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఓం నమ శివాయ నినాదాలతో ఆలయం మారుమోగింది. భక్తి పారవశ్యంలో పాల్గొన్న వారు ఈ పర్వదినం ఆనందంగా గడిచిందని, ఇది ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతి అని తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.